ఆత్మీయులైన ప్రేక్షకులకు నమస్కారం. నేను డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ కార్యక్రమంలో ఒక ముఖ్యమైన ఆసక్తికరమైన ప్రధానమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. టర్మరిక్, పసుపు, మన ప్రాణాలని కాపాడే ఆఖరి అణ్వస్త్రం, ఆఖరి వజ్రాయుధం ఈ పసుపు. దీని గురించి సమగ్రంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. పసుపుని లాటిన్లో కుర్కుమా లాంగా అంటారు. లాంగా అంటే పొడవుగా ఉండేది అని. ఇది జింజిబరేసి అంటే అల్లం జాతికి చెందినటువంటి దుంప. ఈ దుంప లోపలంతా కూడా పసుపు రంగులో ఉంటుంది. ఇలాగ పసుపు రంగులో ఉంటుంది కాబట్టి దీనికి పసుపు అని తెలుగులో ఈ పేరు వచ్చింది. ఈ వంటలకు వాడేటటువంటి మసాలా దినుసులలో పసుపు చాలా ముఖ్యమైనది. భారతదేశంలో దాదాపు 6000 సంవత్సరాల నుంచి కూడా ఈ పసుపుని ఔషధంగా, అలాగే సౌందర్య సాధనంగా, ఇంకా వంటలో ముఖ్యమైనటువంటి దినుసుగా, ఇంకా ఈ వస్త్రాలపైన అద్దకానికి ఇలాగా రకరకాలుగా వాడుతున్నారు. బౌద్ధ శిష్యులు 2000 సంవత్సరాల క్రితమే ఈ పసుపుతో అద్దకం వేసినటువంటి దుస్తులు ధరించారు అని చరిత్రకారులు చెప్తారు. భారతదేశం లోపల ఉండేటటువంటి హిందువులం నిత్య జీవితంలో ఏ శుభకార్యమైనా సరే ఈ పసుపుతోనే ప్రారంభిస్తాం. మన దేశంలో పసుపు లేని, పసుపు వాడని ఇల్లు ఉండదు అంటే అతిశయోక్తి కాదు. అంత ముఖ్యమైన పదార్థం ఈ పసుపు. అందుకే పసుపుని బంగారంతో పోల్చవచ్చు. అసలు బంగారానికి నిజానికి కొన్ని సందర్భాలలో విలువ ఉండదు, కానీ పసుపుకి బంగారం కంటే గొప్ప విలువ ఉంది ఆరోగ్యపరంగా. ఇక మహారాష్ట్రకి చెందినటువంటి సాంగ్లీ పట్టణంలో ప్రపంచంలోనే ఎక్కువగా ఈ పసుపు వ్యాపారం అనేది జరుగుతూ ఉంటుంది. పసుపుని కనీసం 3000 సంవత్సరాల నుంచి కూడా భారతీయులు వాడుతున్నారు. దీనికి సంబంధించిన చారిత్రక ఆధారాలు ఉన్నాయి. చిన్న చిన్న గాయాల నుంచి క్యాన్సర్ లాంటి మహమ్మారి ఈ వ్యాధుల వరకు కూడా ఈ పసుపు ఔషధంగా విరుగుడుగా పనిచేస్తుంది. మన దేశంలో ఆహారంలో రంగు, వాసన, వీటితో పాటు ఔషధ గుణాల పేరున పసుపుని వాడుతూ ఉంటాం. ఈ పసుపు క్రిమి సంహారకంగా పనిచేస్తుంది. అంటే క్రిముల్ని చంపుతుంది, నశింపజేస్తుంది. అంటే ఇది పసుపు అనేది ఒక యాంటీబయాటిక్ లాగా, న్యాచురల్ యాంటీబయాటిక్ లాగా పనిచేస్తుంది. ఇంకా శరీరం పైన ఏర్పడినటువంటి గాయాలకి, అలాగే పుళ్ళకి పసుపు పూసారనుకోండి, సూక్ష్మ క్రిములు దరిచారు. అంత గొప్ప శక్తి దీనికి ఉంది. అలాగే దీన్ని వాడితే ఎక్స్టర్నల్గా సెప్టిక్ అవ్వదు, త్వరగా ఈ గాయాలు మాన్తాయి. మరో మాటలు చెప్పాలంటే ఈ పసుపు ప్రకృతి ప్రసాదించినటువంటి మహా అద్భుతాల్లో మహా అద్భుతం. దీంట్లో ఉండేటువంటి కుర్కుమిన్ను ఈ వాపును తగ్గిస్తుంది, యాంటీసెప్టిక్ లాగా పనిచేస్తుంది. ఇక దీనికి సంబంధించి ఆసక్తికరమైన గుణగణాలు, గుణధర్మాలు ఉన్నాయి. వీటిని వరుసగా తెలుసుకుందాం. పసుపు అనేది దుంప రూపంలో మెట్ట ప్రాంతాలలో ఎక్కువగా పండుతుంది. దుంపలపైన ఉండేటువంటి చెక్కు తీసి దీన్ని ఎండబెట్టి అప్పుడు గృహస్థాయిలో తయారు చేసేటువంటి పసుపుని ముఖ్యంగా పూజలకు వాడుతూ ఉంటారు. అలాగే ఇంట్లో వంటలకు వాడుతూ ఉంటారు. వాణిజ్యపరంగా పసుపుకి చాలా చాలా ప్రాధాన్యత ఉంది. ఈ పసుపు దుంపల నుంచి రకరకాల ప్రక్రియల ద్వారా ఈ పసుపు కొమ్ములు, పసుపు పొడి ఇలాంటి వాటిని తయారు చేస్తూ ఉంటారు. పసుపులో విటమిన్లు, లవణాలు ఇలాంటి వాటితో పాటు ఆరోగ్యానికి అవసరమైనటువంటి శరీర ఆరోగ్యానికి తోడ్పడేటటువంటి ఫైటిన్, ఫాస్ఫరస్ కూడా ఈ పసుపులో ఎక్కువగా ఉంటాయి. పసుపు రేణువులలో రకరకాల జీవన ప్రక్రియలకు తోడ్పడేటటువంటి యాంటీబయాటిక్, అలాగే క్యాన్సర్ నిరోధక కర్మ, ఇంకా ఇన్ఫ్లమేషన్ని నిరోధించేటటువంటి కర్మలు, అలాగే యాంటీ ట్యూమర్ అంటే ట్యూమర్ని కలగకుండా ఉండేటటువంటి గుణధర్మాలు, ఇంకా యాంటీ ఆక్సిడెంట్ గుణాలు, ఇలాగా అనేక ఉపయోగాలు, అనేక సౌలభ్యాలు ఈ పసుపులో ఉన్నాయి. పసుపు దుంపల్లో కుర్కుమిన్ అనేటువంటి ముఖ్యమైన పదార్థం ఉంటుంది. ఈ కుర్కుమిన్ అనే పదార్థం వల్లనే పసుపుకి సహజమైనటువంటి రంగు అనేది వచ్చింది. అలాగే అనేక ఈ వ్యాధులను తగ్గించేటువంటి గుణధర్మాలు దీనికి వచ్చాయి. ఇక ఒక్క ముక్కలో చెప్పాలంటే ఎన్నో వ్యాధులకి మందుగా ఈ పసుపు పనిచేస్తుంది. ఈ వ్యాధులకి దీనికి పసుపుని ఎలా వాడాలి అనేది వరుసగా తెలుసుకుందాం. ముఖ్యంగా మొటిమలు మిమ్మల్ని వేధిస్తూ ఉంటే జామ ఆకులు, పసుపు 2 కలపండి. జామ ఆకులు, పసుపు 2 కలిపి నూరండి.
నూరి ఈ ఎక్కడైతే మీకు ఈ ఎరప్షన్స్ ఉన్నాయో, ఎక్కడైతే మొటిమలు ఉన్నాయో ఆ మొటిమల మీద పోయండి. దీంతో ఈ మొటిమలు తగ్గుతాయి. మరొక గృహ చికిత్స, కఫం మీ సమస్య అయితే, అంటే ఎప్పుడు ఫ్లమ్ వస్తూ ఇబ్బంది పడుతూ ఉంటే వేడి పాలల్లో కొద్దిగా పసుపు కలపండి, తాగేయండి. దీంతో ఈ కఫం ఎక్కడిదక్కడ దిగిపోతుంది. మరొక గృహ చికిత్స, రక్తశుద్ధి, బ్లడ్ ప్యూరిఫికేషన్ అనేది చాలా అవసరం. ఆహార పదార్థాల్లో పసుపుని మీరు కొద్దిగా వాడుతున్నారనుకోండి, రక్తశుద్ధి జరిగి చీటికి మాటికి ఇన్ఫెక్షన్స్ ఇలాంటివి జరగకుండా ఇది ఇమ్యూనిటీని పెంచుతుంది. ఇంకా మరొక మంచి గృహ చికిత్స, దగ్గు జలుబులు ఇవి మిమ్మల్ని వేధిస్తుంటే పసుపుకి మించింది లేదు. మరుగుతున్న నీటిలో పసుపుని కలిపి ఆవిరి పట్టండి. దీంతో వెంటనే ఈ దగ్గు జలుబులలో మీకు రిలీఫ్ వస్తుంది. మరొక మంచి గృహ చికిత్స, నొప్పులు, బెణుకులు, ఇరుకు నొప్పులు ఇలాంటివి మిమ్మల్ని వేధిస్తూ ఉంటే పసుపు, ఉప్పు, సున్నం 3 కలపండి, పట్టేయండి. అంతే, ఒక మిరాకిల్ జరిగినట్టుగా ఆ ఇరుకు నొప్పులు, బెణుకులు, నొప్పులు, కండరాల నొప్పులు ఇలాంటి మటు మాయం అవుతాయి. చాలా సింపుల్ కాంబినేషన్. గుర్తుంచుకోండి, ఎప్పుడైనా మీకు విపరీతమైన నొప్పులు వస్తూ, బెణుకులు వస్తూ ఇబ్బంది పడుతూ ఉంటే ఈ కాంబినేషన్ వాడండి. పసుపు, ఉప్పు, సున్నం కలిపి పేస్ట్లా చేసి ఒక గుడ్డ మీద పూసి దాన్ని పట్టు వేయాలి, అంటే కట్టుకోవాలి. దీంతో వీటి నుంచి మీకు రిలీఫ్ వస్తుంది. ఇక మధుమేహం, ఇది ఒక పెద్ద మహమ్మారి కింద తయారైంది. ఎంతోమందిని ఇబ్బంది పెడుతుండే సమస్య ఇది. ఈ డయాబెటీస్లో కూడా పసుపు పనిచేస్తుంది. ఉసిరి పొడి, దీంతో పసుపుని కలపండి, నీటికి వేసి బాగా కలిగి తిప్పండి, తాగేయండి. దీంతో ఈ మధుమేహ వ్యాధి అదుపులో ఉంటుంది. చిన్న గ్లాస్ నీళ్ళల్లో ఒక పసుపు కొమ్ము వేసి రాత్రంతా నానబెట్టి పొద్దున్న లేచిన తర్వాత పసుపు కొమ్ము తీసి పక్కన పెట్టి ఒక చెంచాతో బాగా కలిపి పరగడుపును తాగితే కూడా చక్కెర వ్యాధి కంట్రోల్లో ఉంటుంది. కాబట్టి ఉసిరి పసుపు కాంబినేషన్ తీసుకోవచ్చు, లేదా కేవలం పసుపు కొమ్మును నానేసి ఆ నీళ్ళను కూడా తీసుకోవచ్చు. ఈ నీళ్లు కొలెస్ట్రాల్ని కూడా తగ్గిస్తాయి, రక్తపోటును కూడా అదుపులో ఉంచుతాయి. ఇక మరొక మంచి గృహ చికిత్స, తల తిరగటం మీ సమస్య అయితే పసుపు బాగా పనిచేస్తుంది. పసుపు దుంపని కొద్దిగా దంచండి, తలపైన రాసుకోండి. దీంతో ఈ తల తిరిగే సమస్య, తలనొప్పి ఇలాంటి సమస్యలు తగ్గుతాయి. ఎందుకంటే దీనికి ఎనాల్జెసిక్ యాక్షన్ ఉంటుంది. ఇక మరొక మంచి గృహ చికిత్స, అల్జీమర్స్ వ్యాధిని ఈ పసుపుతో ఎదుర్కోవచ్చు. పసుపులో కుర్కుమిన్ ఉంటుంది కదా, ఇది మతిమరుపును అరికొడుతుంది. సో రోజువారీగా ఒక 1/2 చెంచాడు పసుపుని పాలకు కలిపి తీసుకుంటూ ఉంటే అల్జీమర్స్ని నిరోధించే దిశగా ఇది పనిచేస్తుంది. అలాగే అల్జీమర్స్ వచ్చిన తర్వాత కూడా ఇది ఒక మంచి డ్రగ్ లాగా మీకు పనిచేస్తుంది. ఇక ఈ పసుపుకి అనేక రకాల చక్కని ఆయుర్వేద గుణధర్మాలు ఉన్నాయి. దీన్ని మంచి ఆయుర్వేద ఔషధం కింద వాడుతూ ఉంటాం. వీటిని కూడా వరుసగా తెలుసుకుందాం. పాలు వేడి చేసి వాటిలో చిటికెడు పసుపుని కాస్త మిరియాల పొడిని కలిపి రాత్రి పడుకునే ముందు తాగారనుకోండి, దగ్గు తగ్గుతుంది. సువాసన భరితమైనటువంటి మరువాన్ని పసుపులో కలిపి నూరి రాసుకున్నారనుకోండి, చర్మ వ్యాధులు తగ్గుతాయి. పసుపు కొమ్ముని నూరి నీళ్ళలో అరగదీసి లేదా పసుపు పొడిని పేస్ట్లాగా నీళ్లతో చాది కడితే సెగ్గడ్డలు, కురుపులు ఇవి మెత్తబడతాయి, పుళ్ళు మాంతాయి. వేపాకు, పసుపు కలిపి నూరి ఆ పేస్ట్ని రాసుకుంటే మసూచి పొక్కులు, గజ్జి, తామర ఇలాంటి చర్మ వ్యాధుల్లో దురద, మంట, అలాగే పోటు ఇలాంటివి తగ్గుతాయి. పసుపు కలిపినటువంటి నీళ్ళలో పరిశుభ్రమైనటువంటి గుడ్డను ముంచి బాగా నానబెట్టి నీడన ఆరబెట్టి కాస్త తడి పొడిగా ఉండగానే మీరు కళ్ళు తుడుచుకున్నారనుకోండి, అప్పుడు ఈ కంటి జబ్బులు తగ్గుతాయి. ఐ ఇరిటేషను, ఐ ఎలర్జీలు ఇలా క్రానిక్గా బాధించేటటువంటి ఐ ఎలర్జీస్ తగ్గుతాయి. అలాగే వేప నూనెలో పసుపు కలిపి వేడి చేసి కురుపులకి, గాయాలకి, గజ్జి, చిడుము ఇలాంటి చర్మ రోగాలపైన రాసుకున్నారనుకోండి, చక్కటి ఫలితం కనిపిస్తుంది, ఇవి తగ్గుతాయి. అలాగే వేడి చేసినటువంటి నీళ్ళల్లో కాస్త టీ పొడి అంటే తేయాకు, అలాగే మినప్పిండి, అలాగే శనగపిండి, పసుపు వేసి బాగా కలిదిప్పి ఆ మిశ్రమాన్ని పొయ్యి మీద పెట్టి 2.5 గ్లాసులు నీళ్లు పోసి బాగా మరుగుతుండగా నీటి ఆవిరిని పీల్చారనుకోండి, ఉబ్బసం, ఈస్నోఫిలియా ఇలాంటివన్నీ మట్టు మాయం అవుతాయి. అలాగే మెత్తటి పసుపు, ఉప్పు బాగా కలిపి దాన్నే టూత్ పౌడర్ కింద వాడుకున్నారనుకోండి, మీ దంతాల నొప్పులు, నోటి దుర్వాసనలు, పిప్పిపళ్ళు ఇవన్నీ కూడా ఆశ్చర్యకరంగా తగ్గుతాయి. అలాగే నిమ్మరసం, కీర 2 కొద్దిగా
తీసుకొని పసుపు కలిపి రాసుకుంటున్నారనుకోండి, ఎండ తీవ్రత వల్ల నల్లబారినటువంటి చర్మం తిరిగి కాంతివంతంగా తయారవుతుంది. అలాగే పసుపుని స్నానానికి ముందు కొబ్బరి నూనెతో కలిపి ముఖానికి రాసుకొని మృదువుగా మర్దనా చేసుకొని తర్వాత స్నానం చేస్తుంటే చర్మరోగాలు రావు, ముఖం కాంతివంతంగా తయారవుతుంది. అలాగే పసుపు గంధం అంటే శాండిల్వుడ్ 2 సమపాళాల్లో తీసుకొని పేస్ట్లా చేసి పెరుగు వేసి కలిపి ముఖానికి రాసుకొని ఆరిన తర్వాత చల్లటి నీళ్ళతో కడుక్కున్నారనుకోండి, ముఖం మంచి కాంతివంతంగా బ్రైట్గా తయారవుతుంది. అలాగే దానిమ్మ, బత్తాయి, నిమ్మ తొక్కలు వీటిని ఎండబెట్టేసేసి పొడి చేసేసి స్నానం చేసే ముందు పసుపుతో కలిపి శరీరం పైన రుద్దుకున్నారనుకోండి, చర్మరంధ్రాలలో మురికి పోయి అక్కడ నుంచి ఆ మురికంతా బయటకు వచ్చేసేసి శరీరానికి నిగారింపు అనేది వస్తుంది. అలాగే పసుపు, చందనం పొడి, రోజ్ వాటర్ కలిపి పేస్ట్లా చేసి ముఖానికి పూసుకొని కొంతసేపటి తర్వాత కడిగేసుకుంటే ముఖం పైన వచ్చేటటువంటి ఫ్రెకిల్స్, పింపుల్స్, యాక్నే, సిస్ట్లు ఇలాంటివన్నీ మటుమాయం అవుతాయి. అలాగే రోజు సాయంత్రం వేపాకు, పసుపు, సాంబ్రాణి, దిరిసిన ఆకులు వీటి కలిపి ఇంట్లో పొగ వేయండి, ధూపం వేయండి. దోమలు, కీటకాలు ఇక మళ్ళీ రమ్మన్నా రావు. అలాగే చికెన్ పాక్స్ అంటే ఆట్లమ్మ వ్యాధికి చందనం, పసుపు, తులసి, వేప వీటిని మెత్తగా నూరి శరీరం పైన ఒత్తుగా రాస్తూ ఉంటే మంచి రిలీవింగ్గా అనిపిస్తుంది. త్వరగా ఈ చికెన్ పాక్స్ నుంచి బయటపడవచ్చు. అలాగే పసుపు కొమ్ముని మెత్తగా పొడి చేసి మజ్జిగలో కలిపి బటర్ మిల్క్తో కలిపి రోజు ఒకసారి తాగితే దీర్ఘకాలపు చర్మ వ్యాధులతో పాటు విరేచనాలు, కీళ్ళనొప్పులు ఇలాంటివన్నీ కూడా తగ్గుతాయి. అలాగే పసుపు కలిపినటువంటి కొత్తిమీర ఆకుల రసాన్ని రోజు రాత్రి నిద్రపోబోయే ముందు ముఖానికి మాస్క్ లాగా వేసుకుంటే మొటిమలు, మచ్చలు, ఘాట్లు ఇలాంటివన్నీ తగ్గుతాయి. గరుకుదనం పోయి మృదువుగా స్కిన్ తయారవుతుంది. అలాగే పసుపుతోటి అవిస పువ్వులు కలిపి బాగా దంచి మెత్తటి రసం తీసి దీని ఔషధం కింద రోజుకి 2 లేదా 3 బొట్లు చొప్పున వాడితే కండ్ల కలకకి మంచి రిలీఫ్ వస్తుంది. కండ్ల కలకలో ఇంకా వేపాకు, పసుపు కలిపి నీళ్ళలో వేసి మరిగించి కాళ్ళకి, చేతులకి రాసుకుంటూ ఉంటే ఈ కాళ్ళ పగుళ్ళు తగ్గుతాయి. ఇలాగా అనేక రకాలుగా ఇది ఉపయోగపడుతుంది. ముఖ్యంగా చర్మ సౌందర్యానికి ఈ పసుపు దీని ఉపయోగం అంతా ఇంత కాదు. పసుపు ఎక్స్టర్నల్గాను, ఇంటర్నల్గాను శరీర అందానికి ఇది తోడ్పడుతుంది. చర్మాన్ని శుభ్రపరుస్తుంది. సక్రమ రీతిలో ఇది పోషిస్తుంది. సాంప్రదాయకంగా నువ్వుల నూనె, సున్నిపిండితోటి పసుపు కలిపి స్నానానికి వాడుతూ ఉండటం అనేది మన సాంప్రదాయం. అలాగే బాదం నూనె, మీగడ, తేనెని పసుపుతో కలిపి ఒంటికి రాసుకొని స్నానం చేస్తే సౌందర్యం పెరుగుతుంది. ఒంటి మీద నొప్పి ఉన్న చోట, దెబ్బలు లేదా ఈ గాయాలు ఇలాంటివి తగిలిన చోట, వాపులు తయారైన చోట పసుపు రాసుకున్నారనుకోండి, చాలా వరకు ఈ బాధలన్నీ కూడా తగ్గుతాయి. చర్మం మీద మొటిమలు, ఇంకా అనేక రుగ్మతలు ఇలాంటివి ఉన్నప్పుడు పసుపు వాడితే తగ్గుతాయి, ఇంటర్నల్గా, ఎక్స్టర్నల్గా. ప్రతిరోజు కూడా ఉదయం స్నానం చేయడానికి అరగంట ముందు పసుపుని ఒంటికి బాగా పట్టించేసేసి తర్వాత స్నానం చేస్తే ఆరోగ్యంతో పాటు శరీర లావణ్యాన్ని కూడా దీంతో పెంచుకోవచ్చు. పసుపు చూర్ణం, వేపాకు చిగుళ్ళు, అలాగే దిరిసిన పట్ట చూర్ణం సమాన భాగాలుగా తీసుకొని దీర్ఘకాలంగా ఉండేటువంటి వ్రణాలని శుభ్రం చేశారనుకోండి, పట్టు వేసుకున్నారనుకోండి, వ్రణాలు తగ్గిపోతాయి. చర్మ వ్యాధులు కూడా దీంతో తగ్గుతాయి. ఇక ఈ పసుపుని ప్రథమ చికిత్సగా వాడుకోవచ్చు. అంటే ఫస్ట్ ఎయిడ్ రెమెడీ ఇలాగా కూడా వాడుకోవచ్చు. దెబ్బలు, గాయాలు ఇలాంటివి తగిలినప్పుడు శరీరం నుంచి రక్తస్రావం అవుతూ ఉంటుంది కదా, దీన్ని ఆపటానికి పసుపు మీకు సహాయపడుతుంది. యాక్సిడెంట్లు, అలాగే ఇతర సంఘటనలతో కొంతమందికి మానసిక రుగ్మతలు వస్తూ ఉంటాయి. అంటే ఒక ట్రామాలాగా ఇలాంటివి వేధిస్తూ ఉంటాయి. ఇలాంటప్పుడు ఒక కప్పు వేడి పాలల్లో 2 చెంచాల పసుపుని, 2 చెంచాల నెయ్యిని కలిపి తాగితే చాలా వరకు ఈ డిప్రెషన్ నుంచి తేరుకుంటారు. ఇమ్యూనిటీ పెరుగుతుంది. శరీరం లోపల ఉండేటువంటి రకరకాల అవయవాల్లో జరిగే ప్రక్రియలు సక్రమంగా జరగటానికి ఈ పసుపు అనేది తోడ్పడుతుంది. ఇక జీర్ణకోశ సమస్యలు, వీటికి కూడా పసుపు సహాయపడుతుంది. పొట్టలో, జీర్ణాశయంలో గ్యాస్ని తగ్గిస్తుంది. హాని కలిగించేటువంటి కొన్ని ఆహార పదార్థాల నుంచి ఈ జీర్ణాశయాన్ని రక్షిస్తుంది పసుపు. రక్తం ఉంటుంది కదా, గుదం,
ఈ రెక్టల్ బ్లీడింగ్ ఉంటుంది కొంతమందికి. ఇలాగా ఈ రెక్టల్ బ్లీడింగ్లో రక్తస్రావం జరుగుతూ ఉంటే 2 లేదా 3 టీ స్పూన్ల పసుపుని అన్నంతో కానీ పాలల్లో కానీ కలిపి తీసుకుంటే ఆ బ్లీడింగ్ అనేది తగ్గుతుంది. నీళ్ళ విరేచనాలు, రక్త విరేచనాలు వీటికి ఏం చేస్తారు, 1 కప్పు పెరుగులో 10 గ్రాములు అంటే 2 టీ స్పూన్లు పసుపు కలిపి తింటే ఇది తగ్గిపోతాయి. ఇంకా మూలవ్యాధి అంటే పైల్స్తో బాధపడుతూ ఉంటే పసుపు, ఆవ నూనె, మస్టర్డ్ ఆయిల్, అలాగే ఉల్లి రసం ఈ కలిపినటువంటి మిశ్రమాన్ని పైల్స్ ఉన్న చోట రాసుకుంటే వెంటనే ఈ మూలవ్యాధిలో ఈ పైల్స్లో మంచి రిలీఫ్ వస్తుంది. ఇక ఈ కాలేయ సంబంధ వ్యాధులలో కూడా ఈ పసుపు పనిచేస్తుంది. విషతుల్యమైనటువంటి పదార్థాల నుంచి కాలేయానికి హాని కలగకుండా ఈ పసుపు కాపాడుతుంది. కాలేయంలో తయారైనటువంటి పిత్తరసం అంటే ఈ బైల్ ఉత్పత్తిని ఈ పసుపు పెంచుతుంది. ఇంకా ఆల్కహాలిక్ లివర్ అంటే ఆల్కహాల్ తీసుకునేటప్పుడు ఈ లివర్ చెడిపోతూ ఉంటుంది. ఇలాంటప్పుడు ప్రతిరోజు ఉదయం సాయంత్రం 5 గ్రాముల పసుపుని 1 గ్లాసు నీళ్ళలో కానీ లేకపోతే 1 గ్లాసు మజ్జిగలో కానీ కలిపి నెల రోజుల పాటు కనీసం తాగితే లివర్కి వెంటనే ప్రమాదం జరగకుండా ఉంటుంది. ఇంకా ఈ శ్వాసకోశ సమస్యలకి కూడా ఈ పసుపు ఉపయోగపడుతుంది. బయట కాలుష్యం నుంచి, విషతుల్యమైనటువంటి పదార్థాల నుంచి శ్వాసకోశాన్ని, ఈ ఊపిరితిత్తుల్ని పసుపు రక్షిస్తుంది. 1 గ్లాసు గోరువెచ్చటి నీళ్లలో 1 స్పూను నెయ్యి, అలాగే 4 నుంచి 5 గ్రాముల పసుపు కలిపి తాగితే దగ్గు తగ్గుతుంది. ముఖ్యంగా ఎలర్జిక్ కాఫ్, ఆస్మా నుంచి వెంటనే రిలీఫ్ వస్తుంది. నేతిలో 1 స్పూన్ పసుపుని, కొంచెం జీలకర్ర పొడిని, కొద్దిగా వెల్లుల్లిని వేయించి వాసన పీల్చి ఆ తర్వాత దాన్ని లోపలికి సేవిస్తే బ్రాంకైటిస్ ఉన్న వాళ్ళకి అమేజింగ్గా పనిచేస్తుంది. మహిళల్లో నెలసరి సక్రమంగా రావడానికి కూడా ఈ పసుపు సహాయపడుతుంది. బయటలో ఉన్నప్పుడు ఎలాంటి నొప్పులు రాకుండా ఈ పసుపు ఉపయోగపడుతుంది. స్త్రీల గర్భసంచి, దీంట్లో ఒకవేళ ట్యూమర్లు ఇలాంటివి వచ్చే రిస్క్ ఉన్నా కానీ ఇది ఆ రిస్క్ని బాగా తగ్గిస్తుంది. ఫైబ్రాయిడ్స్ ఇలాంటివి రాకుండా కాపాడుతుంది. రొమ్ములో కూడా క్యాన్సర్ రాకుండా ఇది నివారిస్తుంది. ఇక పసుపు ఇతరత్ర అనేక రకాలుగా ఉపయోగపడుతుంది. రక్తంలో చెడు కొలెస్ట్రాల్ అంటే LDL అంటారు కదా, దీని మోతాదుని తగ్గించి గుండె జబ్బులు రాకుండా కాపాడుతుంది ఈ పసుపు. పసుపులో ఉండేటటువంటి యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుతాయి, వ్యాధులు రాకుండా కాపాడతాయి. ఇక అతి ముఖ్యమైన ఉపయోగం పసుపుకి ఉంది. ఇదే క్యాన్సర్ని నివారించటం, క్యాన్సర్ని నిరోధించటం, క్యాన్సర్ని తగ్గించటం. పసుపు శరీరం లోపల ఉండేటువంటి ఊపిరితిత్తులు, రొమ్ము, గర్భాశయం, నోరు ఇలాంటి భాగాల్లో క్యాన్సర్ రాకుండా ప్రివెంట్ చేస్తుంది. ఇది సాక్ష్యాధారాలతో సహా రుజువైంది. పసుపు శరీరంలో క్యాన్సర్ దరిచేరని పరిస్థితిని కల్పిస్తూ ఉంటుంది, అంటే ప్రివెంటివ్గా పనిచేస్తుంది. శరీరం లోపల ఉండేటువంటి రకరకాల కణాలు వీటిని ఈ క్యాన్సర్ దాడి చేస్తుంటుంది వీటి మీద. ఇలాగా దాడి చేయకుండా ఈ పసుపు కాపాడుతుంది. ఎప్పుడైనా కణితి అంటే ట్యూమర్ ఏర్పడితే దాన్ని నిర్మూలించేటట్టు కూడా చేస్తుంది ఈ పసుపు. పసుపుకి క్యాన్సర్ కణాలను తుదముట్టించేటువంటి సామర్థ్యం ఉన్నట్టు పసుపులో ఉండేటువంటి కుర్కుమిన్ అనేటువంటి రసాయనానికి 24 అవర్స్ లోపే క్యాన్సర్ కణాల మీద వ్యతిరేకంగా పనిచేసేటువంటి శక్తి ఉన్నట్టుగా పరిశోధకులు తేల్చారు. కుర్కుమిన్కి గాయాలను నయం చేయడంతో పాటు ఇన్ఫెక్షన్ నుంచి రక్షణ కల్పించేటువంటి శక్తి కూడా ఉంది. పసుపుతో కాలేయానికి కూడా రక్షణ లభిస్తుంది. కాలేయం పనితీరుని దెబ్బతీసేటువంటి తీవ్రమైన సిరోసిస్ వ్యాధి నుంచి రక్షణ కల్పిస్తుంది ఈ పసుపు. పసుపులో ఉండేటువంటి కుర్కుమిన్ అనేటువంటి పదార్థం కాలేయం కణాలను ఆరోగ్యవంతంగా ఉంచుతుంది. పసుపులో ఉండేటువంటి వర్ణకం ఏదైతే ఉంటుందో ఇది పిత్తవాహికల్లో ఎలాంటి అడ్డంకులు ఏర్పడకుండా గాల్ స్టోన్స్ ఇలాంటివి ఇది కాపాడుతుంది. చూసారా, కొంగు బంగారం. మన చంకులో పిల్లాన్ని పెట్టుకొని మనం ఎక్కడెక్కడో ఎతికినట్టుగా పసుపును మన ఇంట్లో ఉంచుకొని, వంటగదిలో ఉంచుకొని మనం ఎక్కడెక్కడో వెతుక్కుంటున్నాం, ఏదేదో తాపత్రయపడుతున్నాం, వ్యాధులతో పోరాడుతున్నాం. అలా కాకుండా పసుపుని మీరు ఎఫెక్టివ్గా వాడుకోగలిగితే అనేక వ్యాధులకి ఇది సమాధానం కింద పనిచేస్తుంది. మనకి ఎలాంటి వైద్య సదుపాయాలు లేకుండా ఈ దరిద్ర రేఖకి దిగువన ఉండేటటువంటి అనేక కుటుంబాలు ఈ మాత్రం ఆరోగ్యంతో ఉంటున్నాయంటే దానికి కారణం పసుపే, పసుపుని వాడటమే. అందుకే ప్రపంచవ్యాప్తంగా ఈ పసుపు మీద ఇన్ని పేటెంట్ గొడవలు, ఇంత రభస జరుగుతుంది. ఎందుకంటే ఇదొక మిరాకిల్, ఇదొక అద్భుతాల్లోకెల్లా అద్భుతం పసుపు అనేది. కాబట్టి దీన్ని ఈ రోజు నుంచి మనం రోజువారీగా వాడుకుందాం, ఆరోగ్య సమస్యలని తగ్గించుకుందాం. ఇలాగా నాకు వీలైనప్పుడల్లా వీలు చేసుకుని మరి ఈ వీడియోలను అప్లోడ్ చేస్తూ ఉంటాను.
ఎందుకంటే కన్సల్టేషన్ టైంలో ఏ డాక్టర్ అయినా 5 నిమిషాలు మహా అయితే 10 నిమిషాలు కేటాయించగలుగుతాడు. కానీ ఒక విషయం మీద మీకు పరిపూర్ణమైన అవగాహన ఉండాలంటే దానికి సంబంధించిన పూర్తి నాలెడ్జ్ ఉండాలి. దానికి నేను ఎంచుకున్న విధానం ఈ వీడియోలోని సమాచారం నచ్చుతుందని మీకు అనిపిస్తే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో తాలూకు లింక్ని మీ సర్కిల్స్తో షేర్ చేసుకోండి. అప్పుడు దీంట్లో నువ్వు వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అంతా వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. ఇలాంటి మరొక ఆసక్తికరమైన విషయాన్ని తిరిగి ఇదే కార్యక్రమాల పరంపరలో మనం కలుసుకున్నప్పుడు సవివరంగా, సహేతుకంగా, సమగ్రంగా తెలుసుకుందాం. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరతులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. శుభం.